వివాదాంశంగా ఈ రోజున మనకు కనబడతా ఉంది మేడం. రైట్ టీడీపీ అధికార ప్రతినిధి కిరణ్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. కిరణ్ గారు, ప్రభుత్వం నుండి ముందస్తుగా అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు జరిపినట్లు ప్రభుత్వం కూడా అనుమానం వ్యక్తం చేసి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే స్వప్రయోజనాల కోసమే వైసీపీ హయాంలో అరాచకాలు జరిగాయి అని అనుమానం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఏమంటారు మేడం? ఇక్కడ స్వప్రయోజనాల కంటే కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే దేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక అత్యున్నతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి సంబంధించి ప్రత్యర్థులపై దాడులు చేయడానికి, వారిపై తప్పుడు కేసులు పెట్టడానికి, వాళ్ళని జైలుకి పంపించడానికి, కస్టోడియల్ టార్చర్ చేయడానికి ఉపయోగించుకున్నారు. దానికే నా ఎస్సీలు నా ఎస్టీలు అనేవాళ్ళు. మీరు చూడండి, వారు ఎంతో కష్టపడి, వాళ్ళు చాలా చిన్న కుటుంబాల నుంచి కష్టపడి చదువుకొని పైకి వచ్చి అనేక సంవత్సరాలు మంచి పేరు తెచ్చుకొని, నాకు తెలిసి ఐజీ సునీల్ కుమార్ కూడా మంచి పేరే ఉండింది అంతకు ముందర. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, వారి చేతిలో ఆయన పాముగా ఎప్పుడైతే మారాడో, ఆయన ప్రలోభాలకు ఎప్పుడైతే లొంగాడో, అయిపోయింది. ఆయన క్యారెక్టర్ పోయింది. అధికారంలో ఎంతకాలం ఉన్నటువంటి మంచి పరపతి పేరు పోయి ఈయన ఎటువంటి వాడు అనేటువంటి వాస్తవం ప్రజలకు తెలిసేటువంటి పరిస్థితి. దీనికి కారణం పివి సునీల్ కుమార్ కాదు, ఆయన అలా తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన్ని కూడా మీరు చూడండి, రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసే వరకు డీజీ సిఐడి కస్టోడియల్ టార్చర్ అయిపోయింది. ఇంకా ఆయన చేపించుకోవాల్సిన పనులన్నీ చేపించుకున్న తర్వాత అప్రాధాన్యమైనటువంటి ఫైర్ సర్వీసెస్ కి పంపించేశారు. అంటే వాడుకొని వదిలేయటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎంత గొప్పవారైనటువంటి అర్థమైతా ఉంది. ఇంకా ఇప్పుడున్నటువంటి కేసు, రఘురామకృష్ణరాజు గారి కేసుకి ఈ కేసుకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఇది ఎంటైర్ డిఫరెంట్ సినారియో. ఆయన ఇల్లీగల్ గా ఒక ఐపీఎస్ ఆఫీసరు, అందులో కూడా డీజీ ర్యాంకులో ఉన్నటువంటి అతను ఎవరికి చెప్పకుండా, పర్మిషన్ తీసుకోకుండా దేశ విదేశ పర్యటనలు, దానిలో గూఢార్థాలని ఉంటాయా ఉండవా? సింపుల్. రెండోది, నేను ఒక దేశానికి వెళ్తానని చెప్పి ఇంకొక దేశానికి వెళ్ళి పర్యటనల వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచడం ద్వారా ఏం జరిగింది అనేటువంటి దానిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలుగా వాటిపైన ఉంటది. దానికి కులాలను ఆపాదిస్తా ఉన్నారు. విచిత్రమైన వాదన. ఇప్పుడు ప్రతిదానికి నేను అడుగుతా ఉన్నాను, సునీల్ కుమార్ గారు డీజీ ర్యాంకులో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక పేదలైనటువంటి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసిన రోజున ఆయన ఏ రోజు స్పందించలా. కనీసం వారికి ఏ విధమైనటువంటి అండగా మాట్లాడటం కానీ, అధికారిగా చేయగలిగిన పనులు కూడా చేయలేదు. అదేవిధంగా డాక్టర్ని రోడ్డు పైన కొట్టినప్పుడు కానీ, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం కానీ, దళితులు కానీ, లేదు ఏ బాధితుడి పక్షాన కూడా నిలవనటువంటి ఆ ఉన్నతాధికారి ఈ రోజున మాత్రం కులం అనే కార్డుని అడ్డం పెట్టుకొని బయటపడదామనేటువంటి ప్రయత్నాన్ని చూస్తా ఉంటే నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, సునీల్ కుమార్ గారికి రఘురామకృష్ణరాజుకి మధ్య ఎటువంటి గట్టు సమస్యలు లేవు. కేవలం ఒక ఎంపీగా, అంటే భారతదేశ చరిత్రలో, ఎందుకంటే సునీల్ కుమార్ కూడా ప్రధాన నిందితుడుగానే ఉన్నారని చెప్పేసి రఘురామకృష్ణరాజు చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు కదా. అంటే దానికి దీనికి మీరు సంబంధం లేదు అని అంటున్నారు. బట్ ఆయన స్టేట్మెంట్ ఓపెన్ గానే చెప్పారు కదా ఆ విషయం గురించి. సునీల్ కుమార్ ఏంటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసిన ఇష్యూ ఇది కాదు, రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించి కాదు, ఆయన ఇల్లీగల్ టూర్స్ కు సంబంధించి. ఈ కేసు సపరేట్, దీనికి సంబంధించిన విచారణ సపరేట్ గా ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన విదేశీ పర్యటనలు ఇల్లీగల్ గా వెళ్ళారు కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో సస్పెండ్ చేశారు. ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత. నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఉన్నటువంటి మహామేధావులందరూ కూడా, మీరు ప్రతిదానికి తప్పు చేసిన వాడిని కూడా కులాన్ని అడ్డం పెట్టి అతన్ని కాపాడదామనేటువంటి ప్రయత్నం చేస్తే రేపొద్దున నిజమైన బాధితులకు కూడా ఈ కులాన్ని అడ్డుపెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ప్రతిదానికి కులాన్ని తీసుకురామాకండి. కేవలం కులాన్ని అడ్డు పెట్టుకోవడం ద్వారా సునీల్ కుమార్ గారు చేసినటువంటి ఇల్లీగల్ పర్యటనలు లీగల్ అవ్వవు.
ఇవాళ ఆయన అంబేద్కర్ ఇండియా మిషన్ పెట్టి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కార్యక్రమాలను ఎక్కడా కూడా ఆ ప్రభుత్వం అడ్డుకోలేదు. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థగా ముందుకెళ్లారు. ఆయన ఏదో ఆయన పనిలో పోతా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఆయన ఎక్కడ అడ్డు పెట్టలేదు. కానీ ఆయన్ని వాడుకొని వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కదా ఇక్కడ మనం చర్చించాల్సింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన్ని ఒక సునీల్ కుమార్ గారినే కాదు, వాళ్ళు చూడండి రఘురామకృష్ణరాజు గారి ఈ కేసులో పాల్రాజ్, పివి సునీల్ కుమార్ నాయక్, మన సునీల్ నాయక్ అంటే చూడండి ఎస్సీ ఎస్టీ ఐపీఎస్ ఆఫీసర్ని ఏ విధంగా వారి జీవితాలతో ఆడుకున్నారనేటువంటి వాస్తవాన్ని ఈ రోజు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ దళిత సామాజిక వర్గం కూడా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేయడానికి ఏ సామాజిక వర్గాలైతే అహర్నిశలు కష్టపడి 90% ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోపెట్టారో అదే సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని గ్రూప్ 1 ఆఫీసర్ని ఏ విధంగా వాడుకొని వారి నేరాల్లో వారిని కూడా భాగస్వాములు చేయడం ద్వారా వారిని కూడా నేరస్తులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే దానికి కారణం ఆనాటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సినారియోలో మాత్రం కులాన్ని అడ్డం పెట్టుకొని బయటపడేటువంటి అవకాశం లేదు. చేసిన తప్పు ఖచ్చితంగా చట్టం తన పంతాన్ని చేసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవనేటువంటి మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వంశీ గంగులపల్లి గారితో మాట్లాడదాం. వంశీ